నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. నేను మీ మధు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి భారీ షాక్ ఇచ్చింది. అయితే బిల్లుల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు నిరాశ మిగిలింది. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ నుంచి ఊహించని ఎదురు దెబ్బే తగిలింది. పింఛన్లు, బకాయిలు, ఇతర బిల్లుల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం నిరాశ మిగిల్చింది. ప్రభుత్వం నెలకు 1000 కోట్ల రూపాయల అవసరమైన బిల్లుల కోసం కేవలం 300 కోట్ల రూపాయలు మాత్రమే మంజూరు చేయాలని నిర్ణయించింది. మిగిలిన నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసింది. కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న బిల్లుల క్లియరెన్స్ కోసం ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం ఆ నిధులను సంక్షేమ పథకాలకు మళ్లిస్తుండటంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పట్లో బిల్లులు రావు అన్న వాస్తవం తెలిసి చాలా మంది ఉద్యోగులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఇప్పటికే పీఆర్సీ, బకాయిలు, డిఏ పెండింగ్ లో ఉండగా ఇప్పుడు బిల్లుల చెల్లింపులపై కోత విధించడం ఉద్యోగ సంఘాల తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తుంది. ప్రభుత్వానికి ఉద్యోగుల సంక్షేమం అంతగా ముఖ్యమా, లేదా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సంక్షేమ పథకాలకే ప్రాధాన్యత ఇస్తుందా అంటూ ప్రభుత్వంపై ఉద్యోగులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న రేవంత్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలను మరింత కాలం వాయిదా వేసేలా చూస్తోంది. అయితే ఇది ఉద్యోగుల జీవితాలను ఎంత మాత్రం ప్రభావితం చేస్తుందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ఈ నిర్ణయంపై తీవ్రంగా స్పందించారు. ఉద్యోగుల హక్కులను నిర్లక్ష్యం చేస్తే ఆందోళనలు తప్పవు అని నేతలు హెచ్చరిస్తున్నారు. మేం చేసిన కృషికి ఫలితం సంక్షేమ పథకాలక అంటూ ఉద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను సమర్థవంతంగా నిర్వహించాలంటే ఉద్యోగుల బకాయిలు చెల్లించడం తప్పనిసరి. కానీ ఆ నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించడం ఉద్యోగులు తీవ్ర నిరాశను కలిగిస్తుంది. అయితే మరి రేవంత్ సర్కార్ ఈ నిరసనపై ఎలా స్పందిస్తుంది? ఉద్యోగ సంఘాలు తీసుకునే తదుపరి చర్య ఏంటి? మరి వెయిట్ చేసి చూడాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.